ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో చట్టం ఒకలాగా, ఆంధ్రప్రదేశ్లో మరొకలాగా ఉండటం బాధాకరమని, సీఎం, డిప్యూటీ సీఎం తిట్టినా డిప్యూటీ స్పీకర్ అయినా తన నాలుక కోసేస్తానని నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సింది పోయి బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారని, అచ్చొచ్చిన ఆంబోతులను వదిలేస్తే సూటు టై వేసుకొని అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, నేను రాస్తాను అంటూ చెలరేగిపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఉన్నతమైన కోర్టులో విచారణ జరిపి జడ శ్రావణ్ కుమార్, యూట్యూబర్ రావణ్లను కస్టడీలోకి తీసుకొని విచారించి శిక్ష పడేలా చేయాలని అన్నారు. కానీ అలా చేయకపోతే ప్రభుత్వాన్ని ఏమని అర్థం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. లూజు మాటలు మాట్లాడి ఎస్పెషల్లీ మరి పదవుల్లో ఉన్నవారిని, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, నన్ను కావచ్చు, ఇలా చులకనగా, దారుణంగా, దరిద్రంగా నిందించే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఆ స్టేజ్ తెచ్చేసుకుంటే ఓకే, అవసరమైతే పైకోర్టుకి వెళ్ళన్నా సరే. ఇప్పుడు అక్కడ బెయిల్ తిరస్కరించారు, వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు మెడ్రాస్లో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది అతనికి. ఇదిగో ఇలాగ ఇక్కడ అతనికేమో బెయిల్ ఇచ్చింది, మేము విచారణకు తీసుకోవాలి, ఇలా బెయిల్ ఇవ్వటం కాదు, మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అడగొచ్చు. అడగట్లా, అతని విషయంలో కూడా అడగొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్. మనసుంటే మార్గం లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వాక్ స్వాతంత్రం అని చెప్పి వదిలేయకూడదు. వెనకాల ఎవరున్నారు, ఎవడు మాట్లాడేస్తున్నాడు అనేది కూడా వెరిఫై చేయవలసిన అవసరం ఉంది, ఆ బాధ్యత కూడా ఉంది. రేపొద్దున దీన్ని ఇలా కులాల మధ్యన చిచ్చుగా, మతాల మధ్యన చిచ్చుగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆదిలోనే ఏ కుట్రతో ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది అనేది కూడా విచారించి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసి శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని వదిలేస్తారా? నోటికి వచ్చినట్టు పోతాడు. అరే, సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటాడు వీడు. ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాసాడంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా? ఏదైనా ఇలాగా మాట్లాడటం, అంత అలసత్వం వహించటం, అలాగా అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తే ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం. నోటుకు చర్యలు తీసుకోండి. కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ మరి ఇక్కడ మరి మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిలు లేకపోతే కేసులు అసలు విచారణే సరే. మళ్ళీ ఇంకో చోట
ఎంఆర్ఎల్ వేసిన దానికి తెచ్చుకున్నాడు. సరే ఇంకో చోట వేసి ఇమీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా లేదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి, మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వటం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా, 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్నా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల?